పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో 3 కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆయన నర్సరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలి అని షరతు విధించింది. తన పాస్పోర్ట్ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలి అని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు అని స్పష్టం చేసింది. ఇక ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నెంబర్తో పాటు నర్సరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దు అని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దు అని, అలాంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు అని, తన అనుచరులు ప్రజాశాంతికి భంగం కలిగించేలా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని, కేసుకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. మధ్యంతర బెయిల్ కాలంలో పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన నర్సరావుపేటలోనే ఉండాలి అని, అయితే లెక్కింపు కేంద్రం మరో ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడకు వెళ్లేందుకు అనుమతించింది. పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయనపై నిఘా ఉంచాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించింది. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ విషయాలు స్పష్టం చేసింది. బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలి అంటూ ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజు రిటర్నింగ్ అధికారి ముందు హాజరయ్యే విధంగా సవరించాలి అని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున ఆర్ఓ ముందు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాలకు సంబంధించి సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అంతర్గత మూవ్మెంట్ను నియంత్రించడం, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసుల్లో ఉన్న వారిని, పోలింగ్ ముందు రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దు అని అన్నారు. రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు కేటాయించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ చేపట్టామని అన్నారు. పల్నాడు లాంటి సమస్యాత్మక జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. ఓట్ల లెక్కింపును పరిష్కరించుకొని ఇక 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలని అన్నారు. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను పరిశీలించాలని సూచించారు. హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలి అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పోలీస్ అధికారిని నియమించినట్లు తెలియజేశారు. పోలీస్ సిబ్బందికి అదనంగా బాడీ కెమెరాలను అమర్చే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. పల్నాడు ఎస్పీ మాలికా గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్దమని ఎన్నికల సమయంలో జగన్ బీద అరుపులు అర్చారు. పోలింగ్ పూర్తి కాగానే అదే పేదలకు షాకులిచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రజలు మోయలేనంతగా 10,000 కోట్ల మేర ట్రూ-అప్ భారం మోపేందుకు వేగంగా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వీటికి ఈఆర్సీ ఆమోదం లభిస్తే జనంపై జగన్ బాదుడు 5 ఏళ్లలో ఏకంగా 988 కోట్లకు చేరుతుంది. ఇక విద్యుత్ వినియోగదారులకు 10,000 కోట్ల మేర పవర్ షాక్ తగలనుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ ట్రూ-అప్ ఛార్జీల కింద ఇంత భారం జనంపై వేసేందుకు డిస్కంలు సిద్దమయ్యాయి. ఇప్పటికే 2022-23లో 7,200 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. తాజాగా 2023-24 సంవత్సరానికి 10,000 కోట్ల మేర ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసుకునేలా 1-2 రోజుల్లో ప్రతిపాదనలు పంపేందుకు సిద్దమయ్యాయి. గత ఏడాది ప్రతిపాదించిన 7,200 కోట్లకు తాజాగా ప్రతిపాదించనున్న 10,000 కోట్లకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేస్తే మొత్తంగా ప్రజలపై 17,200 కోట్ల ట్రూ-అప్ భారం పడబోతోంది. నిజానికి గత ప్రభుత్వం హయాంలో 2014-15 నుంచి 2018-19 వరకు గల ట్రూ-అప్ ఛార్జీలను కూడా గత 4 ఏళ్లలో జగన్ వసూలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో డిస్కంలు
ఏపీఆర్సీపై ఒత్తిడిని పెంచేలా చేయడం ద్వారా విపరీతమైన ఛార్జీల భారాన్ని వేసేందుకు జగన్ సిద్దమయ్యారు. ఇప్పటికే డిస్కంలు దాదాపు 60,000 కోట్ల నష్టాలు ఉన్నాయి. దాదాపు 80,000 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. వీటితో పాటు విద్యుత్ కొనుగోలు, నిర్వహణ వ్యయాల భారాన్ని మోయలేకపోతున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై ఫిర్యాదు చేసిన నోముల మాణిక్యారావు పట్ల వివక్షతో వ్యవహరిస్తున్న మంగళగిరి రూరల్ ఎస్ఐపై చర్య తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. మాణిక్యారావుపై దాడి ఘటనలో ఎస్ఐ కేసు తీసుకోలేదు. మీరు ఆదేశించిన తర్వాత నమోదు చేసిన 0 ఎఫ్ఐఆర్ లో కూడా ఐపీసీ సెక్షన్ 307 చేర్చకుండా ఎస్ఐ వివక్ష చూపుతున్నారు. దళితుడైన మాణిక్యారావు టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నందునే అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు. హత్యాయత్నానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు ఉన్న ఎఫ్ఐఆర్ లో ఐపీసీ సెక్షన్ 307 చేర్చలేదు. దీన్ని బట్టి ఎస్ఐకి వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు స్పష్టమవుతున్నాయి. మాణిక్యారావు ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ చేర్చేలా మంగళగిరి రూరల్ పోలీసులకు తగు ఆదేశాలు ఇవ్వాలి అని వర్ల కోరారు. కంబోడియా తదితర దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు యువకులను తక్షణం రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకులు వందల సంఖ్యలో కంబోడియా, లావోస్ తదితర దేశాల్లో చిక్కుకుపోయి ఒత్తిడితో అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారని అన్నారు. వారిని ఆ వల నుంచి తప్పించి క్షేమంగా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోకపోవడం విచారకరం అని అన్నారు. నకిలీ ఏజెన్సీలు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని వందల మంది నిరుద్యోగ యువతను మోసం చేసి ఆ దేశాలకు తీసుకువెళ్లాయి. అలా వెళ్లిన యువకులు అక్కడ చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా దాడులు చేసి యువకుల అక్రమ రవాణా వెనుక వేళ్లూనుకున్న సంస్థలు ఉన్నాయని తేల్చింది. మీరు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి వీలైనంత త్వరగా ఆ యువకులను రక్షించి తీసుకురావడానికి చర్యలు చేపట్టండి అని చంద్రబాబు సీఎస్ ని తన లేఖలో కోరారు. పాలకులపైన, నేతలపైన భూముల స్కాముల ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బినామీల పేరుతో 800 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. జీవో 596 కింద 24 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కానీ కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే విముక్తి లభించింది. అందులో ఎక్కువ భాగం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి. దీనికి మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? గత నెల 17వ తేదీన రాష్ట్ర యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో తలమునకలై ఉండగా తుని సమీపంలోని ఒక గ్రామంలో మరణించిన చోడ్రాజు సత్యకృష్ణంరాజు అనే వ్యక్తి అంత్యక్రియల్లో సీఎస్ పాల్గొన్నారు. చోడ్రాజుతో సీఎస్ కు ఏం సంబంధం? అంత సన్నిహితుడు ఎలా అయ్యారు? జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిపాలనా యంత్రాంగం మొత్తానికి బాస్. కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటిదాకా ఇంత వివాదాస్పదమైన సీఎస్ ఇంకెవరూ లేరు అని చెప్పొచ్చు. కొందరు అధికారులు సర్వీసులో చేరగానే అవినీతి మరక అంటించుకుంటారు. కానీ జవహర్ రెడ్డి అలా కాదు. చీఫ్ సెక్రటరీ అవడానికి ముందు వరకు ఆయనపై పెద్దగా ఆరోపణలేవీ లేవు. ఎలాంటి వివాదాలు లేవు. జగన్ శిబిరంలో చేరిన తర్వాతే ఆయన భ్రష్టు పట్టారు. జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకుంటూనే స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి నమ్మదగిన ఆధారాలు కూడా బయటపడుతుండడం గమనార్హం. జవహర్ రెడ్డి పశు వైద్య శాస్త్రం చదివారు. సివిల్స్ సాధించి ఐఏఎస్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన ఈయన సహజంగానే జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. అసైన్ భూముల క్రమబద్దీకరణకు సంబంధించిన జీవో జారీ కాకముందే వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని కొనుగోలు చేశారని, జీవో వచ్చిన నెల రోజుల్లోనే వేలాది ఎకరాలు చేతులు మారిపోయాయని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున భూ కొనుగోళ్లు బినామీల పేరిట జరపడం వాస్తవమని మరోసారి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన దీనిపై విలేకరులతో మాట్లాడారు. సీఎస్ తన బినామీలతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 800 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు కొనిపించారు. వీటిని నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను. తాను కొన్న అసైన్డ్ భూములను కాలకొండ, భరత్, సుభాష్, త్రిలోక్, మహోర్, చైతన్య వర్మ, రుద్రరాజు, రాజ్ కుమార్ అగర్వాల్ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వీరంతా ఎవరు అనేది విచారణ ద్వారా సీఎస్ జవహర్ రెడ్డి తేల్చాలి అని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి వీలు కల్పించే జీవో 596 ప్రభుత్వం జారీ చేయకముందే దళితులు, పేదల వద్ద భూములకు సీఎస్ ఒప్పందాలు చేయించుకున్నారని ఆరోపించారు. 2023 డిసెంబర్ 19న అసైన్డ్ భూములను క్రమబద్దీకరిస్తూ జీవో వస్తే విశాఖ నగరంలోని ఆనందపురం మండలంలో అసైన్డ్ భూములను అదే నెల 29వ తేదీన సీఎస్ తన బినామీల పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక జీవో విడుదలైన 10 రోజుల్లో విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులు ఎలా క్లియరెన్స్, ప్రీహోల్డ్ సర్టిఫికేట్లు ఇచ్చారు. జీవో వచ్చాక ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అందరికీ సీరియల్ ప్రకారం అనుమతులు ఇవ్వకుండా కొంతమందికే ఆగమేఘాలపై ఎందుకు ఇచ్చారో చెప్పాలి. ఈ లావాదేవీలన్నీ తెలంగాణకు చెందిన త్రిలోక్ అనే వ్యక్తి భోగాపురంలోనే
సన్ రైజ్ రిసార్ట్ సమీపాన గల ఫామ్ హౌస్ లో కూర్చొని జరిపించారు. వీటి వివరాలు ఎక్కడ బయటకు వస్తాయోనని ఎన్నికల కోడ్ రాగానే ఆ వంకతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ఈసీలు సర్టిఫైడ్ కాపీలు రాకుండా బ్లాక్ చేయించారు అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ అంగి లాగు చించుకొని రోడ్డు మీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను, సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు. ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావు అన్నారు. ఇందుకు కేసీఆర్ ను ఇంట్రాగేషన్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు చెబుతారేమోనని అనుకుంటే ఆయన రావట్లేదని తప్పుపట్టారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇక ఈఎన్సీ మురళీధర్రావు పోతూ అన్ని ఆధారాలను పట్టుకు వెళ్లారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకేమైనా ఉంటే ఆయన తన మనుషులతో తెప్పించుకుంటున్నారు అని, సంబంధిత ఫైళ్లను చింపివేయాలని చెబుతున్నాడు అని మండిపడ్డారు. తప్పు జరిగిందని చర్యలు తీసుకోబోతే ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు అని, ఎవరు ఏ విషయం చెప్పట్లేదని తప్పుపట్టారు. మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి మేడిగడ్డ బ్యారేజీని మరో చోట కట్టారు. ఈ విషయాలేవి రికార్డుల్లో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి అని వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, నీళ్లను తాత్కాలికంగా లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పురమించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లో ఆమె చొరవ, కృషి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి సోనియాకు వివరించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించడానికి మంగళవారం సాయంత్రం సోనియా నివాసానికి వెళ్లిన రేవంత్ ఆమెతో పలు అంశాలపై చర్చించారు. ఇక దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ పథకాలు అమలు తదితరాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించానని, తెలంగాణకు వచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఇక సోనియా పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాయని అంటూనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు ఒప్పుకున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఇక ఉద్యమకారుల జాబితాను రూపొందించాల్సిందిగా టీజేఎస్ అధినేత కోదండరాంకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఉద్యమకారులందరినీ సముచితంగా గౌరవిస్తామని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్తాన్ గుర్తుకొస్తుందని, కానీ పాక్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరు వెళ్లారో అందరికీ తెలుసు అని ఎద్దేవి చేశారు. పాక్ ప్రధానిని మోదీ కౌగులించుకున్న ఘటనను గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గాంధీ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేస్తుందని విమర్శించారు. దేశ ప్రధాని పదవిని కాంగ్రెస్ ఎప్పుడూ అగౌరవపరచలేదు అని స్పష్టం చేశారు. సోనియాతో భేటీ ముగిశాక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు, సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ విస్తుపోయే కొత్త అంశాలు బయటకొస్తున్నాయి. ఎలాగైనా సరే మూడోసారి అధికారంలోకి రావాలి అని ఉబలాటంతో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నేర ప్రణాళికల గుట్టు రట్టవుతోంది. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో డీఎస్పీ ప్రణీత్ రావు, ఆయన బృందం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పట్లో తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఖాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు బృందంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉన్నందునే ఆయన ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచామని భుజంగరావు వివరించారు. ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘా పెట్టి వారికి డబ్బులు అందకుండా అన్ని దారులు మూసివేశామని తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం చాలా శ్రమించాం. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ రెడ్డి ఫోన్ను, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశాం.
బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పైన ప్రత్యేకంగా నిఘా ఉంచాం. దీనికోసం ప్రణీత్ రెడ్డి కేఎంఆర్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. కేసీఆర్ విజయానికి మేం అంతగా శ్రమించినా ఆయన అక్కడ ఓడిపోయారు అని భుజంగరావు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆర్థిక వనరులను గుర్తించి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పోల్ 2023 పేరుతోనూ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావు 15 కోట్లు విరాళం ఇవ్వగా అందులో 13 కోట్లతో బీఆర్ఎస్ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయించాం. యశోద ఆసుపత్రితో పాటు మరో ప్రముఖ ఆసుపత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ అందింది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తదుపరి చర్యలకు సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా ట్యాపింగ్ కేసును సీబీఐ చేత విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర వివరాలతో తక్షణం నివేదిక ఇవ్వాలని అధినాయకత్వం ఆదేశించింది అని ఆయన తెలియజేశారు. అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది? ఫామ్ హౌస్ వీడియో వ్యవహారం తెర వెనుక ఏం జరిగింది? మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే కేసీఆర్ ఎందుకంత హడావిడి చేశారు? లిక్కర్ స్కామ్ తో తన కూతురు కవిత జైలుకు వెళ్లక తప్పదు అని కేసీఆర్ అప్పటికే గుర్తించారా అంటూ జాతీయ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆరా తీశారు. లోక్సభ ఎన్నికల తుది దశ ప్రచారంలో నిమగ్నమై ఉన్న అగ్ర నాయకత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం వివరాలు తీసుకుందని పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన కూతురు కవితను రక్షించుకునేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాడు ఫామ్ హౌస్ డ్రామాకు తెరతీసి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అరెస్టుకు ప్రయత్నించారని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును బీజేపీ జాతీయ నాయకత్వం మరింత సీరియస్ గా తీసుకుంది అని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కేసీఆర్ కుట్ర పన్నారు అని, దీనిని ఎంత మాత్రం సహించే ప్రసక్తే లేదు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పర్మిట్ల జారీ ఇలా పలు పనులకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని మలక్పేట, బండ్లగూడ, టోలీ చౌక్, రంగారెడ్డి జిల్లా ఆర్టీఓ, కరీంనగర్, నల్లగొండ, సిద్దిపేట, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలోని కార్యాలయాలతో పాటు నిజామాబాద్ జిల్లా సాలూరు, ఆదిలాబాద్లోని భోరాజ్, ఖమ్మంలోని అశ్వరావుపేట చెక్పోస్టులో లారీ డ్రైవర్లు, ఆటో వాలాల మాదిరిగా డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి సోదాలు జరిపారు. ఆర్టీఏ నగదు చెల్లింపు సేవలన్నీ ఆన్లైన్లోకి మారినా ఆయా కార్యాలయాల్లో నగదు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల జరిపిన తనిఖీల్లో 2.7 లక్షల నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఏజెంట్లతో అంటగాగిన కొందరు ఉద్యోగులు ఇతర సిబ్బందిని విచారించారు. ఓ దశలో ఏజెంట్లు మేము సొంత పనులపై వచ్చాం సార్, మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం అని అనడంతో వారి వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మీ పత్రాలే అయితే మీ పేర్లు ఎందుకు లేవు అని నిలదీశారు. ఈ క్రమంలో కొన్ని వాహన పత్రాల్లో నకిలీ ఇన్సూరెన్స్ కాపీలు ఉన్నట్లు గుర్తించారు. 12 చోట్ల డీఎస్పీ స్థాయి ఏసీబీ అధికారుల నేతృత్వంలో దాడులు జరిగాయి. ఈ దాడులపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వారు మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 1, 2, 3 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు శాంతియుతంగా పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆనాటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమని తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఇక నీళ్లు, నిధులు నియామకంపై జరిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమని, అనేక అపవాదులు, అవమానాలు గురగిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తప్ప ఈ ప్రాంతానికి విముక్తి లేదు అని, అభివృద్ధి సాధించదని కేసీఆర్ పట్టుదలతో తెలంగాణ నినాదాన్ని తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే కాళేశ్వరం లాంటి బహుళార్థక నిర్మాణం జరిగేది కాదు అని, తెలంగాణలో 24 గంటల కరెంటు వాడిన అంటే తెలంగాణ ఉద్యమ విజయము అన్నారు. ఇక రైతాంగం 3,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామంటే తెలంగాణ ఉద్యమేనని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు జూన్ 1వ తేదీ నాడు గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర సాధనలో ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తామని అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో 72.44% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో 4 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉండడంతో పోలింగ్ సమయం పూర్తయినా వారికి టోకెన్లు జారీ చేసి ఓటు కోసం అవకాశం కల్పించారు. దీంతో తుది పోలింగ్ శాతాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో జాప్యం చోటు చేసుకుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉమ్మడి 3 జిల్లాల్లో 12 జిల్లాల్లో విస్తరించి ఉండగా మొత్తంగా 72.44% పోలింగ్ నమోదైంది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో 76.36% పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 78.59% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 67.62% ఓట్లు పోలయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69.95% పోలింగ్ నమోదు కాగా మిగతా అన్ని జిల్లాల్లో 72% పైగా పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు 12 జిల్లాల నుంచి అర్ధరాత్రి వరకు నల్లగొండకు చేరాయి. నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లిలోని FCI గోదాముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఎన్నికల సంఘం పరిశీలకుడు రాహుల్ బొర్జా, ఇక రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన, నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి సమక్షంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి వాటికి సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద స్థానిక పోలీసులతో పాటు CRPF భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తుల హామీ 50,000 పూచీకత్తును కోర్టుకు సమర్పించాలి అని ఈ సందర్భంగా విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం ఆదేశించింది. ప్రతి శని, ఆదివారాలు విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలోని వివేకానంద స్కూల్ వద్ద ఆయనపై గులకరాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. జగన్ కు తగిలిన తర్వాత అదే గులకరాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కంటి తగిలి ఆయనకు గాయమైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితే కింగ్ పిన్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆమెది కీలక పాత్ర అని కోర్టుకు వివరించింది. ఇక కవిత పాత్ర లేకపోతే ఆమె సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టులు తిరస్కరించడంపై ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇక ఈ పిటిషన్పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారించింది. కవిత తరపు న్యాయవాదులు సోమవారం ముగియగా నిన్న దర్యాప్తు సంస్థల వాదనలు కొనసాగాయి. ఈడీ తరపు సీనియర్ న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారని, ఇందుకు సంబంధించిన బలమైన సాక్ష్యాలు ఉన్నాయని తెలియజేశారు. కవితను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన మరుసటి రోజే ఆమె ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ ను తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపివేయడమేనని, 4 కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లుగా ప్రభుత్వ అధికారికి చిహ్నంగా తెలంగాణ సమాజం ఆమోదముద్ర ఉందని, రాజకీయ ఆనవాళ్లను తొలగించాలి అన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోము అన్నారు. పౌరుషానికి ప్రతీక అయిన ఓరుగల్లు సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని, తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమం చేపడతాము అని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉండడం రాచరిక పోకడ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదు అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తనను 24 ఏళ్లుగా తిడుతూనే ఉన్నాయని, ఆ తిట్లు తిని తిని బండబారిపోయాను అని ప్రధాని మోదీ అన్నారు. తనను 101 తిట్లు తిట్టారని తమ పార్టీ ఎంపీ ఒకరు లెక్కించినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ చరమాంకానికి చేరిన సందర్భంగా ఆయన ANI వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక 2007లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మోదీని మృత్యు బేహారీగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇది బాగా వివాదాస్పదమై కాంగ్రెస్ పరాజయానికి కారణమైంది. ప్రధాని దీనిపై స్పందిస్తూ తనను మృత్యు బేహారీ అని, మురుగు కాల్వలో పురుగునని ఎవరు అన్నారని ప్రశ్నించారు. వరుస ఓటములతో విపక్షాలు నిస్పృహకు లోనయ్యాయి. అందుకే తనను తిట్టడం వాటి స్వభావంగా మారింది అని అన్నారు. ఎన్డీఏ 400 సీట్లకు పైగా గెలుస్తుంది అని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలన్నీ స్వార్థ ప్రేలాపనలేనని, వ్యర్థ ప్రేలాపనలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇక అగ్నిపథ్ పథకం ద్వారా దేశ రక్షణ రంగంతో మోదీ ఆటలాడుకుంటున్నారు అని మండిపడ్డారు. ఇక ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశభక్త యువతకు న్యాయం చేస్తామని ఎక్స్ వేదికలో హామీ ఇచ్చారు. ఇదే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా వ్యక్తం చేశారు. చైనా దురాక్రమణను తూర్పు లద్దాఖ్లోని నిలువరించాల్సిన తరుణంలో ఇలా సైనిక నియామకాలను తగ్గించుకుంటూ పోవడం ఏమిటి అని రమేష్ ప్రశ్నించారు. కాగా అగ్నిపథ్ విషయంలో మోదీ ప్రభుత్వానికి తాను 3 ప్రశ్నలు వేస్తున్నట్లు ఖర్గే తెలియజేశారు. కూరగాయల
కూరగాయల ధరలకు హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. కిలో 10 నుంచి 20 మధ్య రైతు బజార్లో అందుబాటులో ఉన్న కూరగాయలు ఒక్కసారిగా 30 నుంచి 40 రూపాయలకు పెరిగాయి. ఇక రైతు బజార్లోని కూరగాయల ధరలే మండిపోతుంటే బయట మార్కెట్లో ఈ ధరలు 70 నుంచి 80 రూపాయల వరకు ఉన్నాయి. ఇక ఈ పరిణామంతో వినియోగదారులు కంగుతింటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయల ధరల్లో ఎందుకు పెరుగుదల వచ్చిందో వారికి అర్థం కావడం లేదు. ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొద్ది రోజుల్లో ధరలు మామూలు పరిస్థితికి వస్తాయి అని రైతు బజార్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి రైతులు ఒక కారణం చెబుతుంటే అధికారులు మరికొన్ని కారణాలు చెబుతున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోతతో రాష్ట్రం మంగళవారం ఉడికిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. వాయువ్య భారతం నుంచి పొడిగాలులు మధ్య భారతం మీదుగా రాష్ట్రంపైకి వీయగా గాలుల్లో తేమ శాతం అతి తక్కువగా ఉండడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. పలుచోట్ల వడగాల్పులు బెంబేలెత్తించాయి. ఇక ఉదయం 10 గంటల తర్వాత ఆరు బయట ఉన్న వారంతా ఠారెత్తిపోయారు. హిందూ సంప్రదాయాలను పాటిస్తూ అదే పద్ధతి ప్రకారం వివాహం చేసుకునే గిరిజనులకు హిందూ వివాహ చట్టం 1956 ప్రకారం విడాకులు ఇవ్వొచ్చు అని హైకోర్టు తెలిపింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టం ప్రకారం విడాకులు ఇచ్చే అవకాశం ఉంది అని స్పష్టం చేసింది. రీమల్ తుపానుతో మిజోరాం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో నిన్న ఉదయం గ్రెనేడ్ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. అలాగే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కొండ చర్యలు ఇళ్లపై కూలి 10 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. గ్రెనేడ్ క్వారీ నుంచి 17 మృతదేహాలను